వీళ్ళు చేసింది ప్రొక్యూర్మెంట్ చేసి అప్పజెప్పింది 106.78 లక్షల మెట్రిక్ టన్నులు. 35.72 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా నువ్వు బాకీ ఉన్నావు ఎస్సీఐకి. సిగ్గుండాలి. రేవంత్ భాషలో మాట్లాడాలంటే మనిషి పుట్టుక ఉడితే ఆయన భాషనే ఇది. సిగ్గుండాలి. రైతుల మీద పనికిమాల రాజకీయం చేయడానికి మనకి సిగ్గు మానం ఉండాలి. నీకు చాతగాని దద్దమ్మ నువ్వు ఊకే బురదల్లే కార్యక్రమాలు చేసుకోకు. తెలంగాణ 142.5 ఇస్తా అన్నారు, 106.5, 35.72 ల్యాక్ మెట్రిక్ టన్ షార్ట్, 25.07% మీరు ఇంకా అప్పయపాలి. ఒరిస్సా 112 లక్షల మెట్రిక్ టన్నులకి 108 లక్షల మెట్రిక్ టన్నులు, కేవలం 3.5% తక్కువ బీజేపీ ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్ 80 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తా అన్నారు, 80.4 లక్షల మెట్రిక్ టన్నులు, ఒక 0.5%, సగం పర్సెంట్ ఎక్కువనే ఇచ్చింది ఉత్తరప్రదేశ్. ఇది బీజేపీ రూల్డ్ స్టేట్స్. దీనికి ప్రొక్యూర్మెంట్ అన్నది సమయానికి వడ్లు ఎప్పుడైతే పంటలు కోతల సమయానికి నీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు రెడీగా ఉండాలి మిస్టర్. ప్రత్యేకంగా ఈ సీజన్ మన ఖరీఫ్ ఇది ఎండాకాలం ప్రొక్యూర్మెంట్ చేసేది. ఇది కరెక్ట్గా ఉండాలి. నువ్వు టైంకి ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెట్టక అకాల వర్షాలకి ధాన్యం దడుస్తుంది, రంగు మారుతుంది, క్వాలిటీ తగ్గుతుంది, మాయిశ్చర్ పర్సంటేజ్ పెరిగిపోతుంది. లేదు నువ్వు ఏప్రిల్ మే దాకా మే ఎండింగ్ దాకా ప్రొక్యూర్మెంట్ అయితే లేదు. నీది ఈ ఎండలకి మొత్తం నూకలైతాయి, నూకల శాతం పెరుగుతుంది. సమయానికి నీ ప్రభుత్వం పనిచేయక ఈ పనికి వాళ్ళ రాజకీయాలు చేస్తున్నాడు ఈయన. సుతిలి లేదు, బియ్యం సంచులు లేవు, హమాలీలు లేరు. ఏమండి నేనే గడ్డం మీసాలు లేకుండా వచ్చిన పార్టీలో యాదుందా 9 ఏళ్ళ. ప్రతి సంవత్సరం ఇదే ప్రెస్ మీట్ పెడతా ఉంటాం, ఈ సబ్జెక్ట్ మీద ప్రెస్ మీట్ పెడతాం. గడ్డలు వచ్చినాయి, మీసాలు వచ్చినాయి, తెల్లకు కూడా అవుతున్నది గడ్డం. మళ్ళీ గదే సబ్జెక్టు మాట్లాడతాం. హమాలీలు లేరు, గన్ని బ్యాగ్స్ లేవు, సుతిలీలు లేవు, ఇవన్నిటికీ కేంద్రం పైసలు ఇస్తుంది. లారీలు లేవు, ఇసుక దోలనీకి లారీలు ఉన్నాయి. ఇసుక దోలనీకి లారీలు వస్తాయి. దొంగ ఇసుక రవాణా, దొంగమూరం ఎమ్మెల్యేలు సంపాదిస్తారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంతమంది టీఆర్ఎస్ వాళ్ళు సంపాదించారు. దానికి లారీలు కొరతనే ఉండదు. ఏమైనా విన్నారా అండి లారీల కొరతతోటి ఇసుక సప్లై ఇసుక దందా అయిందని? చెప్పండి, ఎవరన్నిటి చెప్పండి. దీనికే వస్తుంది కొరత, వడ్లకే వస్తుంది. రైతుల మీద చిన్న చూపు. సమయానికి ప్రొక్యూర్మెంట్ చేసుకుంటే ఈ పంచాయతీల నుండి నువ్వు ఇవ్వాల్సిన ఇంకా 36 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చేస్తావు. ఇది డిలేడ్ ప్రొక్యూర్మెంట్ అవుతున్నదో ఇది టోటలీ క్రిమినల్ కాన్స్పిరసీ. ఎక్కువ ప్రొక్యూర్ చేయొద్దు, మా మీద బర్డన్ ఎక్కువ పడొద్దు, ఎంత పని తగ్గించుకుంటే అంత. మక్కలకు కూడా అదే చేసిర్రు వీళ్ళు. మక్కలన్నీ 400-500 రూపాయలు తక్కువకు అమ్ముకున్నాక అప్పుడు పెడతారు వీళ్ళు. ఈయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈడ వారబోస్తా, బీజేపీ ఆఫీస్ ముందర వారబోస్తా, కిషన్ రెడ్డి ఇంత ముందర వారబోస్తా, అరవింద్ ఇంత ముందర వారబోస్తా, ఇతర నాయకుల ఇండ్ల ముందర వారబోస్తా. నీ చేతగాంతనం, అసమర్థత, అన్నిటికంటే మించి అవివేకం ఇట్లా మాట్లాడాడు. ఇది టోటల్గా నీ అసమర్థతనే కాదు, రాష్ట్రానికి అరిష్టం ఇట్లా వారబోస్తా అని చెప్పడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉంది. నీ వల్ల అరిష్టం కలుగుతున్నది రాష్ట్రానికి. నీ చాతగాంతనం వల్ల రైతులు గోసపుచ్చుకుంటున్నావు. అందుకనే చెప్తా, స్టేచర్ లేదు నాకు ముఖ్యమంత్రి స్టేచర్. లిల్లీ ఈజ్ వెరీ సిల్లీ. లిల్లీపుట్ అంటే నేను ఇప్పటి నుంచి లిల్లీ రాసి పెట్టుకోరు. లిల్లీ అంటే లిల్లీపుట్. ఈయనకి అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అగ్రి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది తెలుసు ఈయనకి. ఆయన కింద దానికి మంత్రి, దానికి కింద ఐఏఎస్ ఆఫీసర్లు, డైరెక్టర్లు ఉంటారు. దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు రెగ్యులేట్, కంట్రోల్ అండ్ సూపర్వైజ్ మార్కెటింగ్ నెట్వర్క్ ఆఫ్ తెలంగాణ అగ్రి ప్రొడ్యూస్ అండ్ లైఫ్ స్టాక్
మార్కెట్స్ యాక్ట్ విచ్ వాజ్ నోటిఫైడ్ షెడ్యూల్ 2 in 1966 యాక్ట్ ఇది. ఈ షెడ్యూల్ 2లా రెగ్యులేట్ చేయాలి, కంట్రోల్ చేయాలి, సూపర్వైజ్ చేయాలి, మార్కెటింగ్ స్టోరేజ్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. ఇలా ప్రభుత్వం నీకు చేత కాకపోతే రాజీనామా చేయి లేదా అప్పయపు. ఆ ప్రెసిడెంట్ రూల్ అవి పెట్టుకుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ గవర్న్ చేస్తే చేసుకుంటే ఇవన్నీ రైతులకు గోసపుచ్చుకోరు. ఊరికే పనికిమాలిన రాజకీయాలు చేయడం మానేసేయి. ఈయన మళ్ళా ఒక అగ్రికల్చరు పాలసీ లేదు, ఇలా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ పనిచేయదు, ఈయన ఒక ముందు చూపు లేదు, అదే చిత్తశుద్ధే లేదండి. ఫ్యూచర్ సిటీ కడుతున్నాడు, ఏడ కడుతున్నాడు? ఉన్న సిటీ ఫ్యూచర్ దిక్కులేదు, ఈయన ఫ్యూచర్ సిటీ కడతాడట. ఉన్న సిటీ చక్కగా లేదు, ఈయనకే ఫ్యూచర్ లేదు. నీ బొంద ఫ్యూచర్ సిటీ కడతావా? నీకు ఏం ఫ్యూచర్ ఉందా? భారతదేశ చరిత్రలో ఫస్ట్ ముఖ్యమంత్రి అయినా ఈయన పోయొచ్చినాక, ఈయన జనవరి ఆఖరికి పోయొచ్చాడు అంతేనా? ఫిబ్రవరిలో నేను ఒకంతో అప్లై చేయించిన అదే ప్రోగ్రామ్, నాకు తెలిసిన ఆయనతో అప్లై చేయించిన. 1, 2, 3, 4, 5 అప్లై చేసినాక సీటు తీసుకుంటలేడు, ఫీజు కడతలేదని 5 సార్లు రిమైండ్ చేశారు. రండి రండి రండి, ఫీజు కట్టరు, ఫీజు కట్టరు, ఫీజు కట్టరు. 5 ఈమెయిల్లు. అంటే నేను మన పేరు బయట పెడతాను, మా వాడి పేరు బయట పెడతానని ఇస్తలేను మీకు, మీరు ఆఫ్ ద రికార్డ్ ఇస్తా, జరిగేది బయట పెట్టకూడదు ఈమెయిల్. ఇదే హార్వర్డ్కి వెళ్ళి వచ్చింది ఈమెయిల్. ఈ ప్రతి 5 ఈమెయిల్లు కూడా రండి ఫీజు కట్టుండ్రి, ఇది బాగుంది, ఈ ప్రోగ్రాం బాగుంది, ఆ ప్రోగ్రాం బాగుంది అని చేసుకుంటారు. $13,000 దీని ఫీజు, అంటే 12 లక్షలు. ఈయన పోయడానికే ఫస్ట్ క్లాస్ టికెట్. నేను 2 ఏళ్ళ కింద 3 ఏళ్ళ కింద అమెరికా పోతే $8 లక్షల ఫస్ట్ క్లాస్ టికెట్. నాకు ఆ టీటీఏ వాడు ఏటీఏ వాడు ఆటలు పాటలు బాటలు మస్తున్నాయి అమెరికాలో. టికెట్ కొనిస్తా అన్నాడు బిజినెస్ క్లాస్, అవసరం లేదు, నేను వస్తా పోవన్నా. నేనే పెట్టుకొని 8 లక్షలు వేచాను. మళ్ళీ అంతే ఉంటుంది అనుకుందాం, 8 లక్షలు. మళ్ళీ ఈయన పల్టన్ ఉంటుంది, సెక్యూరిటీ పత్తలాడుకునేటోళ్ళు అందరూ ఉంటారు, ఎమ్మెల్యేలు అలా కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళందరూ వీళ్ళకి మళ్ళీ ఆడ హోటళ్ళ ఖర్చు, తిరుగుడు ఖర్చు, పూరంబోకు ఖర్చు, కోట్ల రూపాయలు నాశనం. ఇది ఈయన చేసుకొచ్చింది. దీనికి భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి, అంటే ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి $13,000 తలబెట్టినాడు. ఇది వేస్ట్. 13,000 కోర్సులు నేర్పుతారేమో, $13,000 వర్తిట్ కాదని డిసైడ్ చేసుకున్నారు. ఆ పోయినోడు గవర్నెన్స్ చక్కగా లేకుండే విపరీతమైన కరప్షను, సరే పోయిండు. కనీసం ఒక ఉద్యమ చరిత్ర ఉంది ఆయనకి, కేసీఆర్. ఈయన ఒక్కరోజు ప్రో తెలంగాణ స్టేట్మెంట్ ఇచ్చిండ, సపరేట్ స్టేట్మెంట్ అని ఇచ్చిండ. వాళ్ళకి సిగ్గుండాల పార్టీ వాళ్ళకి. సోనియా గాంధీని తిట్టినోడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు. బలిదేవత. అలాగే లీడర్లు లేనట్టు, చదువుకున్నోళ్ళు లేనట్టు. BA చదివినా అంటాడు, BA చదివి పోయి హార్వర్డ్లో చేసినా అన్నాడు. 11వ తరగతిలో చెప్తారు. క్రాప్ డైవర్సిఫికేషను, ఇది బియ్యం డిమాండ్ పెరుగుతున్నది, ప్రపంచ స్థాయిలో ఎక్స్పోర్ట్లు ఏమేమి చేయొచ్చు, ఏ పంటలకి డిమాండ్ పెరుగుతున్నది, దేశం ఏం ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటున్నది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.